హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అంగన్వాడీ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అనేది చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోలో అంగన్వాడీ కొలువులకు సంబంధించి క్లియర్గా జిల్లాల వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా వచ్చేసి వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఇక అంగన్వాడీల్లో కొలువుల పండుగ అండి 14,236 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదించినట్లు క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుందని, అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి టోటల్గా 14,236 పోస్టులను భర్తీ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఇప్పటికే 14,236 పోస్టుల భర్తీకి కూడా సర్కార్ ఆమోదం తెలిపినట్లు క్లియర్గా ఒక అప్డేట్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఇక అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 అండ్ హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837 కలిపి టోటల్గా 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు అయితే శనివారం సంతకం చేయడం జరిగింది. అండ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నట్టు తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి కానీ, లేదంటే మెరిట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే అప్లికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి పూర్తి గైడ్లైన్స్ వస్తాయండి. ఇది వచ్చేసి మళ్ళీ ఒకటే ఎగ్జామినేషన్ సంబంధించి అయితే ఉండదు. మీ యొక్క జిల్లాల వారిగా వీటిని అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుందండి. ఈ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి కూడా అన్ని డిస్ట్రిక్ట్స్ వారిగా మీకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్స్ వైజ్గానే మీకు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేది పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే తొలిసారిగా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం, చిన్నారులకు ముఖ్య ప్రాథమిక విద్యను అందించడంలో ఇక్కడ రాష్ట్ర సర్కార్ ముందున్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ ఉంది. అండ్ ఇక పదవి విరమణ చేయనున్న వారితో కలిపి మనం చూసుకున్నట్లయితే 35,700 మంది అంగన్వాడీ కేంద్రాలు ఉంటే ఇందులో ఒక్కో కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికీ పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. అండ్ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేసినందున ఈ పోస్టులను నోటిఫికేషన్లో పేర్కొనేందుకు రాష్ట్రం అనుమతించినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటంటే, గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసినటువంటి నూతన మార్గదర్శపు కాలపరిమాణం ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం అయితే ఖచ్చితంగా ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ హెల్పర్లకు సంబంధించి ఖచ్చితంగా మీరు ఇంటర్ పాస్ అయ్యి అయితే ఉండాలి. అండ్ దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీ కోసం వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్లకు కేంద్రం అయితే పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏజ్ రిలాక్సేషన్ ఇంకా కొంచెం పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇక్కడ. అండ్ 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతి అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఖాళీల వివరాలకు సంబంధించినటువంటి డాటా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 3,914 పోస్టులు వచ్చేసి పదవి విరమణ చేయనున్నటువంటి సిబ్బంది అండి. అండ్ టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు వచ్చేసి 567. అండ్ ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1,918. ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు వచ్చేసి 7,837 పోస్టులు. అండ్ భర్తీ చేయనున్నటువంటి మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 పోస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసి ఈ డాటా వచ్చేసి మనకు టీచర్ పోస్టులు పదవి విరమణ, పదోన్నతులు, ఖాళీ మినహాయింపు పోను ఈ ఖాళీలు అయితే ఏర్పడినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ అయితే ఉంది. అండ్ జిల్లాల వారిగా ఒకసారి గుర్తిద్దాం, మనం ఖాళీలకు సంబంధించి చెక్ చేద్దామండి. జిల్లా వచ్చేసి ఫస్ట్ వన్ ఆదిలాబాద్ డిస్టిక్ సంబంధించి అంగన్వాడీ టీచర్లు 96 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఖాళీగా ఉన్న పోస్టులు. సహాయకులు వచ్చేసి అండ్ హెల్పర్స్ వచ్చేసి 406. అండ్ కొత్తగూడెం సంబంధించి 158 అంగన్వాడీ టీచర్లు ఉంటే 826 సహాయకులు ఉండడం జరిగింది. హనుమకొండ వచ్చేసి 37 అంగన్వాడీ టీచర్లు, 140 సహాయకులు. హైదరాబాద్ 130, 273 సహాయకులు. అండ్ జగిత్యాల 46 అంగన్వాడీ టీచర్లు ఉంటే 172 హెల్పర్ సంబంధించిన పోస్టులు ఉండడం జరిగింది. జనగామ వచ్చేసి 16 అంగన్వాడీ టీచర్లు ఉంటే 75 హెల్పర్ సంబంధించిన పోస్టులు ఉండడం జరిగింది. అండ్ భూపాలపల్లి 31 అంగన్వాడీ టీచర్లు, 77 సహాయకులు. అండ్ గద్వాల 53 అంగన్వాడీ టీచర్లు, 177 సహాయకులు. అండ్ కామారెడ్డి 47
అంగన్వాడీ టీచర్లు అండ్ 269 సహాయకులు. అండ్ కరీంనగర్ వచ్చేసి 50 అంగన్వాడీ టీచర్లు ఉంటే 119 సహాయకులు హెల్పర్కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడడం జరిగింది. అండ్ ఖమ్మం వచ్చేసి 93 అంగన్వాడీ టీచర్లు ఉంటే 394 సహాయకుల పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఏకంగా మనకు ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మొత్తంలో ఖాళీలు ఉన్నటువంటి జిల్లా చూసుకున్నట్లయితే సహాయకులకు సంబంధించి కొత్తగూడానికి సంబంధించినటువంటి జిల్లాలో మాత్రం మనకు ఏకంగా 158 అంగన్వాడీ టీచర్లు అండ్ 826 వచ్చేసి మనకు సహాయకులుగా ఉండడం అయితే జరిగిందండి. అండ్ మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జిల్లా అయినటువంటి వరంగల్ సంబంధించి 35 అంగన్వాడీ టీచర్లు ఉంటే 172 సహాయకుల పోస్టెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ములుగుకు సంబంధించి 73 అంగన్వాడీ టీచర్లు ఉంటే 233 హెల్పర్ సంబంధించినటువంటి పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. అండ్ పెద్దపల్లికి సంబంధించి 37 అంగన్వాడీ టీచర్లు ఉంటే 117 హెల్పర్ సంబంధించినటువంటి పోస్టెస్ అయితే ఉండడం జరిగింది. 57 అంగన్వాడీ టీచర్లు ఉంటే సిద్దిపేట డిస్టిక్ సంబంధించి 145 సహాయకులు అండ్ హెల్పర్కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఏర్పడడం అయితే జరిగింది. ఈ డేటా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరిగిందండి, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి అక్కడ. ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ జీవో ఇంకా రాలేదు, ఇంకా జీవో వస్తుందండి. ఖచ్చితంగా జీవో పాస్అవుట్ కాగానే మీకు డీటెయిల్డ్గా మరొక వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గైడ్లైన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తానండి క్లియర్ కట్గా. అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏ అర్హత వచ్చేసి మనకు హెల్పర్స్కి మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అర్హత అయితే ఉంటుందండి. ఓన్లీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 10th క్వాలిఫికేషన్తో మీకైతే రానుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అంగన్వాడీ అని. దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈవినింగ్ కల్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఎనీవే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి.